హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అన్నమాట. ఇది ఇక్కడ పొలాలు చాలా పండిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు మరి ఏ విధంగా అనే దాని మీద ఇక్కడ తెలుసుకుందాం అన్నట్టు ఇక్కడ మీకు వీడియో చూపించబోతున్నా. ఈ పంటలన్నీ మీకు చూపించబోతున్నాను. మరి మీరు చూస్తూ ఉండండి ఈ జెట్టీసీను ఛానల్ను. ఒకవేళ మీకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇక్కడ రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎట్లా సక్సెస్ వస్తుందా లేదా అనే దాని మీద ఒకసారి ఇక్కడ రైతు ఉన్నారు, ఆ రైతును అడిగి తెలుసుకుందాం. చూడండి ఏ విధంగా వరి వేశారో. చెప్పండి, మీరు మీ పేరు ఏం పేరు, మరి మీరు ఏ విధంగా పంటలు వేస్తున్నారు, మీ ఊరు ఏ ఊరు అనమాట? నా పేరు సోమన్న అండి. మాది ఇక్కడ హైతనగర్ కాలనీలో ఉంటున్నాం. మేము స్టార్టింగ్ 5 years నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం కౌలుకి ఒక 4-5 ఎకరాలు కౌలుకి తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా అంటే మొత్తం చెట్లు చేమలు మొత్తం ఉండేయండి. దాన్ని మొత్తం సాగు చేసి చెట్లు గిట్లు అన్నీ కొట్టేసి చెట్లు అన్నీ కొట్టి సాగు చేసి కౌలుకు తీసుకోవడం జరిగింది. ఇది అన్నారం, ఇక్కడ పక్కనే విలేజ్ ఉంటుంది అన్నారం, వాళ్ళే అన్నట్టు ఈ ల్యాండ్లు అన్నారం ల్యాండ్లు. ఎన్ని ఎకరాలు ఉంది ఇది? ఇది మొత్తం 140 acres ఉంది మొత్తం టోటల్గా. 140 acresలో ఒక 5-6 కుటుంబాలు వచ్చినాం మేము. మాది సొంత డిస్ట్రిక్ట్ సూర్యాపేట అండి. సూర్యాపేట. ఎన్ని సంవత్సరాలండి ఇక్కడ వచ్చి? మేము వచ్చి ఒక 7 years అవుతుందండి. 7 years నుంచి ఎంత సాగు చేసి వరి ప్లస్ కూరగాయలు, పాలకూర, తోటకూర, టమాటో, పచ్చిమిర్చి, అన్ని టోటల్ అన్ని కూరగాయలు పండిస్తున్నాం అండి. గిట్టుబాటు ధర అంటే ఇంకా పెద్దగా ఏం లేదు, అయినా చేయాలి, ఏదో ఒకటి జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాలి మనం, దానికోసం అనేసి ఇంకా చేస్తున్నాం. ఇంకా బయట కూలికి పోయినా అంతే వస్తుంది కదండి, అదేందో మనం చేసుకుంటున్నాం. దూరం నుంచి కస్టమర్స్ వస్తారు కానీ గిట్టుబాటు ధర అంతగా ఏం లేదండి. ఇక దాని ప్రకారం నడుస్తుంది మాది. మీరు పెట్టిన పెట్టుబడికి ఏమైనా అంతకు ఏమైనా వస్తుందా, దానికంటే ఏమైనా కొద్దిగా లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? అసలు మీరు ఏ విధంగా మీరు దీన్ని కష్టపడి ముందుకు తీసుకొస్తున్నారు ఈ వరిని? ఏముందండి, ఫస్ట్ ఇప్పుడు మిగులుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఇంత మునుపు అయితే పశువులు నాగళ్ళు ఉండేయండి. ఇప్పుడైతే ట్రాక్టర్కి దానికి అమౌంట్ అవుతుంది, ప్లస్ 2 మనుషులు భర్త భార్య 2 కష్టపడవలసి వస్తుంది. ఫస్ట్ నెక్స్ట్ ఎరువులు తెచ్చి వేయడం జరుగుతుంది. అంతా చూస్తే వరిలో ఏం మిగలదండి, దానికే సరిపోతుంది. ఏమైనా ఆకుకూరలు, కూరగాయలు దాంట్లో ఏదైనా గిట్టుబాటు ₹2 దానికి దీనికి కంపేర్ చేసుకొని ముందుకు పోతున్నాం. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు మీరు కౌలుకు తీసుకున్నారు? అసలు మీరు ఎన్ని పంటలు పండియాలి, ఆయనకు ఎంత ఏమి ఇవ్వాలి అసలు రైతు? అసలు ఆయనకు వాళ్ళకు వచ్చేసి ఎకరానికి 25,000 చొప్పున ఇస్తున్నాం అండి మేము ప్రజెంట్. ఇప్పుడు ఎకరానికి 25,000 ఇస్తున్నాం. బోర్ ఉంటుంది, ఫ్రెష్ నీళ్ళు కూడా మంచిగా ఉంటాయి, అంటే ఆకుకూరలు అన్నీ బాగుంటాయి ఇక్కడ ప్రజెంట్. దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కూరగాయలు తీసుకొని పోతారు. లాభం అంటే అంత పెద్దగా ఏం లేదు, దానికి సరిపోతుంది. మొత్తం పైన అయితే మీకు బయట చేసుకునే పనులు ఎందుకని ఇంకా ఇది చేసుకుంటే మీరు ఇక్కడ చేసుకున్నట్టు ఉంటుంది, బయటకు పోయే అవసరం లేదు. ఇంకా ఈయన కష్టపడుతున్నారు కాబట్టి లాభం పెద్ద రాకున్నా సరే చేసుకుంటే మాది సొంతంగా అన్నట్టు ఉంటుందని మీరు చేస్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే బయట పోయిన లేడీస్ బయటికి పోవడం, మళ్ళీ పొద్దున పోయి వాళ్ళని దింపి రావడం, మళ్ళీ పికప్ చేసుకోవడం ఎందుకనేసి భర్త భార్య 2 కలిసి చేసుకుని తలా ₹1 పక్క పెట్టుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్కు ఏమన్నా మీరు సాయం అడిగిర్రా? మరి ఈ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బాగానే రైతులకు సాయం చేస్తూ అంటున్నారు, మరి ఏ విధంగా సాయం చేస్తున్నారు? చెప్పామండి, ఒక 2-3 సార్లు అబ్దుల్లాపూర్ మెట్టు మండలానికి వెళ్ళాము, చెప్పాము, వినతి పత్రం ఏమన్నారు ఇచ్చాము. ఇంకేం ముందుకు ఫైల్ ఏం ముందుకు పోలేదండి, ఇంకా దాని గురించి అప్డేట్స్ ఏమి రాలేదు ఇంకా. అయితే మొత్తం పైన ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఉండే, మరి ఆ ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్, మరి ఈ 2 ప్రభుత్వంలో మీకు ఏ ప్రభుత్వం జర మేలు అనిపిస్తుంది మీకైతే? ఓకే, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వాటరు కరెంటు బాగానే ఉండే, ఇప్పుడు కూడా కరెంటు బాగానే ఉంది. ఇప్పుడు ఏముంది, మహాలక్ష్మి అవి ఇచ్చారు కానీ రైతులకంటే ఇంకా
ఒక ఎకరానికి రైతు బంధు ఇచ్చారు. ఇక 4-5 ఎకరాల వాళ్ళకి ఇంకేమి ఇవ్వలేదు. అదొకటే మైనస్ పాయింట్ ఉంది. మిగతా అన్నీ ఓకే, బాగానే చేస్తున్నారు. మొత్తం పైన అయితే రైతులకు ఏమైనా సాయం దొరుకుతుందా ఒకవేళ, లేదంటే మీరే పెట్టుబడి మీరే పెట్టుకొని మీరే నడిపించుకుంటుండ్రా? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం అందుతుందా డబ్బుల విషయంలో కానీ ఏ దాంట్లో కానీ? ఇప్పటివరకు అయితే ఏం అందలేదండి. మా వంతు సాయం మేమే చేస్తున్నాం, కష్టపడి మేమే పెట్టుకుంటున్నాం అండి. ప్రభుత్వంతో ఏం వస్తలేదు మాకు. ఇంకా ఇప్పటివరకు ఏ సాయం అందలేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయితే మీకు సాయం ఏం రాలేదండి. మొత్తం పైన అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతో అంతో కరెంట్ కానీ నీళ్ళు కానీ మంచిగానే అందించారు అప్పట్లో. ఇప్పుడు జర ప్రాబ్లం ఉంది అంటున్నారు. రైతు బంధు అనేసి బాగానే ఉంది, మిగతా అన్ని చేస్తున్నారు. కానీ రైతులకు సంబంధించింది ఏదైనా ఎరువులైనా ఏదైనా లోన్ లాంటిది అట్లాంటివి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకోవాలి రైతులకు మొత్తం పైన అయితే, ఎరువులు కానీ ఏవైనా కానీ అవి ఆదుకుంటే బాగానే ఉంటుండే. కానీ జర వెనక పడుతున్నట్టు కనబడుతుంది, సాయం అందట్లేదు ఈ గవర్నమెంట్లో. అవునండి. ఓకే థ్యాంక్ యూ. మొత్తం పైన అయితే ఈ సరే సక్సెస్ అయితే ఇక దానికి వెళ్తుంది అన్నమాట. అవునండి. ఓకే థ్యాంక్ యూ. మరి ఈరోజు నిజంగా రైతులు కష్టపడుతున్నారు కానీ ఫలితం అనేది పెద్దగా ఏమో అందట్లేదని బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే ఇక పెట్టిన పెట్టుబడికి ఇక దానికి సరిపోయేటట్టు కనబడుతూ ఉంది. ఇక ఈరోజు ఏదేమైనా కానీ రైతులకు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉండి ప్రతి ఒక్క రైతుకు మంచి జరగాలని చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఈరోజు రైతులు ఉంటేనే కానీ మనం అన్నం తినలేం. మనం అన్నం తినాలి, ప్రతి కూరగాయలు కానీ వరి కానీ ఏదైనా అన్ని పంటలు మంచిగా పండించాలి, వాళ్ళు బాగుపడాలి, 4 పైసలు మిలగాలంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకు రైతులకు సపోర్ట్ చేయాలని కోరుకుందాం. చూస్తుండండి. థ్యాంక్ యూ. జెట్టీసీ న్యూస్ చూస్తుండండి. థ్యాంక్ యూ.